అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము మేషరాశి వారి యొక్క జాతక ఫలితం తెలుసుకోబోతున్నాము. మేషరాశి వారికి జూన్ 10 అనగా బుధవారం నాడు వీరి యొక్క జాతక ఫలితం తెలుసుకోబోతున్నాం. అయితే మేషరాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు అంటే ఉండరు కదా. మరి ఆ సమస్యల పరిష్కారం కోసం ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ తిముక దుర్గాదేవి ఆశీస్సులతో జ్యోతిషయబ్బను. మన గురుగారు అఘోర తాంత్రికతో స్త్రీ పురుష వశీకరణ చేస్తారు. ప్రత్యేకమైన పూజలు చేసి భార్యాభర్తల సమస్యలు, మానసిక సమస్యలు, ప్రేమ పెళ్లి సమస్యలు, చెడు ప్రయోగాల నివారణ 100% చేస్తారు. మీరు కోరుకున్న స్త్రీ కానుకుంటున్నారా? మీరు కోరుకున్న పురుషుడు కానుకుంటున్నారా? అయితే ఒకసారి మన గురుగారు సంప్రదించి చూడండి. మన గురు పేరు వచ్చి కుమార్ సంగారు. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9381918252. చాలా నమ్మకమైన గురుగారు అండి. మన గురుగారు 100% ప్రతి ఒక్క సమస్యకి వితిన్ డేస్లో పరిష్కారం చెప్తారు. ఈ గురుగారి ద్వారా చాలామంది లబ్ధి పొందారు. మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురుగారి ద్వారానే పరిష్కరించుకున్నాము. మీరు కూడా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. సమస్య మీది పరిష్కారం మాత్రం మన గురుగారి దగ్గర అయితే కలదండి. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. ఇప్పుడు మేషరాశి దినఫలిత ప్రకారము రేపటి రోజు మేషరాశి వారికి అశ్విని భరణి కృతిక నక్షత్రం వారికి అనుకూలమైన రోజు చెప్పుకోవాలి. రేపటిన కొత్త అవకాశాలు, శుభవార్తలు మరియు ముఖ్యమైన నిర్ణయాలకు అనుకూలమైన రోజు అండి. రేపటి గ్రహబలాల ప్రకారము రవి అనుకూల స్థితిలో ఉండటం వల్ల గౌరవం పెరుగుతుంది. బుధుడు వల్ల మాట తీరు, తెలివితేటలు మెరుగుపడతాయి. శుక్రుడు ప్రేమ, కుటుంబ విషయాలు సుఫలితాలు ఇస్తాడు. కుజుడు ధైర్య, ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాడు. గురుడు ఆర్థిక విషయాలు మేలు చేస్తాడు. శని కష్టపడి పనిచేస్తే మంచి ఫలితాలు ఇస్తాడు. రాహువు కొత్త పరిచయం కలిగిస్తాడు. కేతువు ఆధ్యాత్మిక ఆలోచనలు పెంచుతాడు. రేపటి మేషరాశి వారికి అదృష్ట సంఖ్య రకాలు కూడా 9. అదృష్ట రంగు ఎరుపు. తూర్పు దిక్కు ప్రయాణం అనుకూలంగా ఉంటుంది. శుభ సమయం ఉదయం 9:12 వరకు అండి. రేపటి రోజు మేషరాశి వారు మీ ధైర్యము, కృషి మరియు జీవిత భాగస్వామి సహకారం వల్ల ఒక ముఖ్యమైన అవకాశం మీకు అనుకూలంగా మారే సూచనలు స్పష్టంగా ఉన్నాయి. రేపటి రోజున మీ దాంపత్య జీవితంలో గత కొన్ని సంవత్సరాలుగా నడుస్తున్నటువంటి అనేక రకాల బాధల నుంచి మీకు రేపటి రోజునైతే ముగింపు అనేది పడబోతుందని చెప్పుకోవాలి. అయితే రేపటి రోజు నుండి మీ జీవితంలో ఊహించినటువంటి ఒక పెద్ద ట్విస్ట్ కూడా ఎదురు కాబోతుంది. మరి ఆ ట్విస్ట్ ఏంటి? అలాగ అసలు అది మిమ్మల్ని ఆనందంలో ముంచెత్తేటటువంటి విషయమా, లేదంటే ఆశ్చర్యానికి గురి చేసేటువంటి సంఘటన? ఎప్పటి నుండో మీ ఇద్దరి మధ్య ఉన్నటువంటి ఒక గొడవ అనేది ఎలా కూలబోతుంది? మీ యొక్క జీవిత మనసులో దాచుకున్నటువంటి ఒక రహస్యం అనేది ఎలా బయటపడబోతుంది? అసలు రేపటి రోజు రాత్రి ఏం జరగబోతుంది అనేది పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పాలంటే మీరు బయటకు చాలా కఠినంగా ఎవరితో కూడా కలవనట్లుగా పైకి అయితే కనిపిస్తారు. కానీ మీ మనసు మాత్రం వెన్నపూస లాంటిదండి. ముఖ్యంగా మీ యొక్క జీవిత భాగస్వామి విషయంలో మీరు చాలా అంటే చాలా సెన్సిటివ్గా ఉంటారు. మీరు వారిని ప్రాణం కంటే ఎక్కువ కూడా ప్రేమిస్తూ ఉంటారు. కానీ ఆ ప్రేమను వ్యక్తపరచడం మాత్రం మీరు ఎప్పుడు కూడా విఫలమవుతూనే వస్తున్నారు. అయితే వారి యొక్క మీరు యొక్క గంభీరమైన స్వభావం వలన మీ యొక్క జీవిత భాగస్వామి వల్ల ఒక్కొక్కసారి తప్పుగా కూడా అర్థం చేసుకుంటూ ఉంటారు. ఆ అపార్థం మీ మధ్య మరింత దూరాన్ని కూడా పెంచుతుంది. గత కొన్ని సంవత్సరాలుగా మీ ఇద్దరి మధ్య ఏర్పడినటువంటి ఒక చిన్నపాటి పట్టింపులు కాస్త పెద్ద పెద్ద సమస్యలుగా కూడా మారాయి. అయితే ఒకే చోట ఉన్నా, ఒకే ఇంట్లో ఉన్నా ఇద్దరి మధ్య మాత్రం ఎంతో దూరం అనేది కొనసాగుతూ వచ్చింది. నేనేం చెప్పినా కూడా మీరు తప్పుగా అర్థం చేసుకోవద్దండి. అంటే నేను ఏదైనా మాట్లాడుతుంటే మీరు తప్పుగా అర్థం చేసుకున్నానే ఆవేదన ఒకరి నుండి ఒకరు వ్యక్తపరుస్తున్నారు. ఈ బాధ మీ యొక్క భాగస్వామి అండి. ప్రస్తుతం మీ యొక్క బంధం అనేది ఒక క్లిష్ట పరిస్థితులు అయితే ఉంది. అంటే ఏదో అద్భుతం జరిగితే తప్ప మీ సమస్యలు తిరిగి మరలా సర్దుమణిగేలాగా కనిపించలే అని చెప్పి మీరు భావిస్తున్నారు. ఆ అద్భుతమే రేపటి తప్పకుండా రాత్రి సమయంలో జరగబోయేటువంటి అసలు ట్విస్ట్ అనమాట. చెప్పాలంటే ఇప్పుడు అసలు విషయంలోకి వస్తే కనుక రేపటి రోజున మీకు ముఖ్యంగా మే 5వ తారీఖున అనగా మంగళవారం రోజున మీ జీవితంలో మీ భాగస్వామి వల్ల రాబోయేటువంటి అతిపెద్ద ట్విస్ట్ ఏంటంటే రేపటి రాత్రి మీ యొక్క భాగస్వామి ముందుకు వచ్చి మీరు ఊహించినటువంటి ఒక విషయాన్ని బయట పెట్టవచ్చు. అయితే అది కేవలం ఒక క్షమాపణ మాత్రమే కానే కాదండి. మీ ఇద్దరి మధ్య ఉన్నటువంటి దూరాన్ని పెంచినటువంటి ఒక మూడో వ్యక్తి విషయం గురించి ఒక క్లారిటీ అనేది వస్తారనమాట. అంటే బహుశా ఇప్పటి వరకు మీరు వారిని ఏ విషయంలో అయితే పొరపాటు పడుతూ అవమానిస్తున్నారో, లేదంటే ఏదైనా విషయంలో ఏ విషయం గురించి అయితే వారిని మీరు బాగా నిందిస్తున్నారో దానికి సంబంధించినటువంటి మరి పూర్తి నిజమే అనేది ఏంటి రేపటి మీరు రాత్రి మీ ముందు రివీల్ చేసేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా ఆ ట్విస్ట్ ఏంటంటే మీ యొక్క భవిష్యత్తుకు సంబంధించినటువంటి గొప్ప వార్త కూడా అయి ఉండవచ్చు. మీ యొక్క భాగస్వామి మీకు తెలియకుండా మీకోసం ఒక పెద్ద విషయాన్ని అయితే కూడా చాలా రోజులుగా దాస్తూ ఉండవచ్చు. అది ఒక కొత్త ఇంటి కొనుగోలు విషయం గురించి అవ్వచ్చు, లేదంటే మీ యొక్క ఆర్థిక సమస్యలు తీర్చే ఒక పెద్ద ఏదైనా మంచి మార్గమై ఉండవచ్చు. అమౌంట్ గురించి కూడా అయి ఉండవచ్చు అండి. అయితే వారు ఆ విషయాన్ని రాత్రి సమయంలో మీకు ఒక సర్ప్రైజ్ లాగా ప్లాన్ చేసి మీ కళ్ళల్లో కూడా మీరు నీరు తెప్పించే విధంగా వారు చెప్పడం నా నిజం అనేది
మీ మనసుకి ఎంతో ప్రశాంతత అయితే ఇవ్వబోతుందని చెప్పుకోవాలి. అంతేకాకుండా ఈ సమస్య ఎలా పరిష్కారం అవుతుందని మీరు కూడా చాలా రోజుల నుండి ఎదురుస్తున్న ఒక సమస్య కూడా పరిష్కారం ఇస్తారండి. వారికి రేపటి రోజున మీ యొక్క మధ్య ఉన్నటువంటి కమ్యూనికేషన్ గ్యాప్ అనేది తొలగిపోతుంది. మనసు కాస్త ప్రశాంతంగా ఉంటుంది. ఒకరినొకరు అర్థం చేసుకుంటారు. పాత గొడవలు మర్చిపోయి మరలా కొత్త జీవితాన్ని స్టార్ట్ చేసేటువంటి సమయం అనమాట. మరి నువ్వు లేకుండా నేను ఉండలేను అనేటువంటి నిజాన్ని కూడా మీరు ఎవరైనా ఇద్దరు ఒకే రోజు అండర్స్టాండింగ్ సేవ్ చేసి గ్రహిస్తారు. ఆ ట్విస్ట్ ఎంత పవర్ఫుల్గా ఉంటుందంటే ఇప్పటి వరకు మీ మధ్య ఉన్నటువంటి గొడవలన్నీ కూడా ఒక కలలాగా మీరు భావిస్తారు. అయితే మరి ఇప్పుడు జరుగుతుంది అంటే కనుక ఖచ్చితంగా ఇప్పుడు రాత్రి సమయంలో సరిగ్గా 7-10 నిమిషాల తర్వాత నుండి స్టార్ట్ అయితే 11:50 వరకు ఎమోషనల్ డ్రామా అనేది జరుగుతుంది. మరి ఈ రాత్రి మీరు తప్పకుండా ఇంట్లో ఉన్నప్పుడు మీ యొక్క భాగస్వామి యొక్క ప్రవర్తనలో ఒక తేనటువంటి మార్పును మీరు గమనిస్తారు. మీరు చాలా శాంతంగా ప్రేమగా మీ దగ్గర అభిమానంగా వారు వచ్చినప్పుడు వారిని గౌరవించండి. మీరు చేయవలసింది ఏంటంటే ఆవేశపడకుండా వారు చెప్పేటువంటి ప్రతి మాట కూడా నిదానంగా వినడం చేయండి. ఈ రాత్రి జీవితంలో మీ మధ్య ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి శత్రుత్వ భావన అనేది తొలగిపోయి ప్రేమ బంధం అనేది పెరుగుతుంది. మీ కుటుంబంలో మరలా పాత గొడవలు పూర్తిగా సరిగిపోయి పాత రోజులు కూడా ఒక్కొక్కసారిగా అంటే మీరు చేసినటువంటి చిన్నపాటి పొరపాట్లు ఒక్కసారిగా గుర్తుకొస్తే వాటి నుండి మీరు బయటపడాలి. మీ భాగస్వామి సహకారంతో ఇవన్నీ కూడా రేపటి మీకు తెలియనటువంటి ఆనందాన్ని ఇచ్చేటువంటి రోజుగా గుర్తుండిపోతాయి. అలాగే ప్రేమికుల పరంగా కూడా చూసుకున్నట్లయితే కనుక రేపటి మీ యొక్క జీవితంలో చాలా అద్భుతమైనటువంటి రోజుగా చెప్పుకోవాలండి. అంటే రేపటి రోజున ప్రేమ అలాగే మీ జీవితంలో ఏర్పడినటువంటి చిన్నపాటి ఆందోళనలు ఒత్తిళ్ళు ఇవన్నీ కూడా దూరం అవుతాయి. మీ ప్రేమ తిరిగి మరలా అంటే ఒక మంచి స్ట్రాంగ్ బంధంలాగా మారేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే మీరు ప్రకృతి చేసినటువంటి అద్భుతమైనటువంటి మార్పుగా రేపటిని భావించండి. అయితే మీ జాతకంలో రేపటి శుక్రుడు చాలా బలమైనటువంటి స్థితిలో కనిపిస్తున్నాడండి. దానికి తోడు చంద్రుడి యొక్క సంచారం మీ మనసును చాలా ప్రశాంతంగా కూడా ఉంచుతుంది. అలాగే రేపటిలోని మీ యొక్క సహనాన్ని కూడా పరీక్షించేటువంటి రోజు అనమాట. భగవంతుడు మీకు మంచి తీపి కబుర్ను కూడా అందిస్తాడు. అయితే అది ఎవరి ద్వారా అంటే మీరు బాగా తెలిసినటువంటి ఒక వ్యక్తి ద్వారా ఒక మంచి శుభవార్తను వింటారు. మీ జీవితంలో మరలా రేపటిలో ఒక కొత్త రోజుగా మీ మనసు కనిపిస్తుంది. దాంపత్య జీవితంలో ఉన్నటువంటి చిన్న గొడవలు కూడా సమస్య పోతాయి. మానసికపరమైనటువంటి ప్రశాంతత అనేది రేపటి మీకు తప్పకుండా పొందుతారు. ఇక అలాగే ఊహించినటువంటి ఆర్థిక సహాయం లేదా ఒక బహుమతి అనేది మీరు పొందుతారు. అలాగే రేపటి మధ్యాహ్నం వచ్చినటువంటి ఒక మెసేజ్ అనేది మీకు చాలా ఆహ్లాదంగా కనిపిస్తుందండి. అది మీతో చాలా రోజుల నుండి మాట్లాడినటువంటి ఒక వ్యక్తి నుండి మీకు వచ్చేటువంటి మెసేజ్ కావచ్చు. తద్వారా మీ యొక్క మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. తిరిగి మరలా వారితో మాట్లాడేటువంటి ఉత్సాహాన్ని మీరు చూస్తారు. అలాగే నూతన వ్యక్తుల యొక్క పరిచయాలు ఏర్పడతాయి. కానీ కొన్ని జాగ్రత్తలు అయితే తప్పక పాటించాలండి. ముఖ్యంగా మౌనము మీరు ఎదుటి వ్యక్తుల గురించి పరిచయమైన వ్యక్తులు ఉంటారు కదండి, వారు చెప్పే మాటలు కొంచెం శాంతంగా వినండి. మధ్యలో అడ్డుపడకుండా పూర్తిగా వినండి. వారికి ఏదైనా కష్టం వచ్చింది కదా అని చెప్పి మీరు వెంటనే రియాక్ట్ అవ్వకండి. తెలియనటువంటి వ్యక్తులకు ఏదైనా సహాయం చేసే ముందు 1-2 సార్లు ఆలోచించుకోండి. షూరిటీ సంతకాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక రేపటి భూలాభం ధనలాభం ఎక్కువగా మీకు కనిపిస్తుంది. అలాగే వాహనం కూడా కొనుగోలు చేస్తారు. ఏదైనా కొత్త వాహనం కూడా రేపటి మీరు కొనుగోలు చేస్తారు. అలాగే రేపటి ఇంట్లో దీపం వెలిగించి దంపతులు ఇద్దరు కలిసి భగవంతుని నమస్కరించండి. జీవిత భాగస్వామి ఎవరైతే ఉంటారో మీరు చక్కగా కలిసి రేపటిన ఇంట్లో పూజ చేసుకోండి. ప్రేమ కంటే గొప్పది ఏది లేదండి. కాబట్టి మీ యొక్క ప్రేమ జీవితాన్ని ఒకరినొకరు అర్థం చేసుకొని ఒక ప్రేమ అనేది మీ భగవంతుడు ఇచ్చినటువంటి వరంగా భావించండి. అలాగే మీ జీవితంలో ఉన్నటువంటి చీకట్లను మీరు నీరుగా తొలగించుకోండి. అలాగే మీ భాగస్వామిక నుండి అయినా పూర్తిగా నమ్మండి. మీ యొక్క క్షణాలను అంటే ఆ క్షణాలను ఏంటంటే మనస్ఫూర్తిగా మీ మనసులోకి ఆహ్వానించేలాగా చేసుకోండి. ఇక మీ ఇద్దరి మధ్య జరిగినటువంటి కొన్ని విషయాలను పూర్తిగా మర్చిపోండి. కోప్పడకుండా వారి గురించి అర్థం చేసినటువంటి ప్రయత్నాన్ని అయితే చేయండి. అలాగే రేపటి మీకు బాగా కలిసి వచ్చేటువంటి అన్ని రకాలు కూడా తూర్పు దిక్కు ప్రయాణం అదృష్టము అండగా కూడా మీకు ఉండబోతుందండి. రేపటి రోజున ఖచ్చితంగా కూడా ఎరుపు రంగు బట్టలు మీరు ధరించడం ద్వారా మీకు ఆర్థికంగా అన్ని రకాలు కూడా అనుకూలంగా ఉంటుంది. రేపటి మంచి ఫలితం మీరు ఖచ్చితంగా చూస్తారు. అలాగే ప్రయాణ విషయంలో కొంచెం జాగ్రత్త అనేది రేపటి తప్పకుండా తీసుకోవాలి. అలాగే రేపటి అనుకున్నటువంటి ఒక అతిథి మీ ఇంటికి అయితే వచ్చేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుందండి. అదేవిధంగా రేపటి రోజున ఈ రాశి వారికి అన్ని రకాల కూడా అనుకూలమైన రోజుగా ఉంది. కానీ మీరు రేపటి రోజున యోగాతో ధ్యానంతో రోజును ప్రారంభించండి. ఇది మీకు చాలా అనుకూలిస్తుంది. మరియు మీ యొక్క శక్తిని రోజంతా ఉండేలా చేస్తుంది. మీ దగ్గర అప్పు తీసుకున్న వారి నుండి మీకు సమాచారం లేకుండా డబ్బు మీ ఖాతాలు జమ చేయబడుతుంది. ఇక రేపటి రోజున మేషరాశి వారికి విద్య, ఉద్యోగ, వ్యాపార, ఆర్థిక సంబంధాలు కూడా అనుకూలమని చెప్పుకోవాలండి. మరి తెలుసుకోకండి మేషరాశి వారికి జాతక ఫలితాలు. తిరిగి రేపు మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.